20 శ్లోకం 3వ అధ్యాయము కర్మయోగము. జనకుడు వంటి రాజులు కేవలము విద్యుత్ కర్మమును నిర్వర్తించుడు వారిని పూర్ణత్వ పొందిరి. కావున జన సామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు కర్మను చేయుము. మహనీయుడైన 21వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయం. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యమును చేయను వారిని సామాన్య జనులు అనుసరించుదురు. తన ఆదర్శప్రాయ కర్మల ద్వారా దేని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానిని లోకమంతియు అనుసరించుదురు. 3వ అధ్యాయము కర్మయోగము 22వ శ్లోకము. ఓ పార్థ, నాకు నిర్దేశించబడిన కర్మ ముల్లోకములలో ఏదీనూ లేదు. నాకు ఎట్టి అవసరములు లేవు. నేను పొందవలసినది ఏదీనూ లేకున్నను నేను కర్మలను ఆచరించుచున్నాను. ఓ పార్థ, ఒకవేళ నేను కర్మలను శ్రద్ధగా నిర్వహించనిచో మనుషులు తప్పక నా మార్గమునే అనుసరించుదురు. 24వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయము. కర్మలను నేను నిర్వహింపనిచో లోకములన్నీయును నాశనము పొందగలవు. ఆ కారణంగా అవాంఛనీయ ప్రజలు పుట్టుదురు. తద్వారా నేను సర్వజీవుల శాంతిని నష్టపరుచిన వాడనగుదును. 25వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. పామరులు ఫలాసక్తులై తమ కర్మలను చేయు రీతి విద్వాంసులైన వాడు ఆసక్తి లేకుండా జనులు సన్మార్గున ఉండుటకు సంఘ రహితముగా కర్మను నిర్వర్తించవలను. 26వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. విద్యుత్ కర్మల ఫలము ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలత పడు తీరుగా విద్వాంసుడు వారి కర్మలను ఆపు చేయరాదు. అంతేగాక వారు భక్తిక భావనతో అన్ని కర్మల యందు సంలగ్నమైనట్లు చూడవలను. క్రమంగా కృష్ణ చైతన్యనందు అగ్రసుడు అగునట్లు. 27వ శ్లోకము కర్మయోగము. కర్మయోగము 27వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయము. విద్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహించుడు కర్మలకు తాను కర్త అని భావించును. 28వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఓ మహాభావో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తి యొక్క కర్మము మరియు కామ్య కర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి ఉండి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందు ఆసక్తుడగును. 29వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయం. ప్రకృతి గుణములచే మోహపరవశులైన అజ్ఞానులు పూర్తిగా భౌతిక కర్మలను ఆచరించుదురు మరియు ఆసక్తులగుదురు. కర్త యొక్క అజ్ఞానము గుర్తించి అట్టి కర్మలు అధములైనను జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. 30వ శ్లోకము కర్మయోగము. కావున అర్జున, నన్ను గూర్చిన పూర్తి జ్ఞానము కలవాడివై ఫలాపేక్ష మరియు స్వామిత్వములను విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి జాప్యము వీడి యుద్ధము చేయుము. 37వ శ్లోకము కర్మయోగము. 3వ అధ్యాయం. నా అజ్ఞానసరము తమ కర్మలను నిర్వహించుచు అసూయరహితులై శ్రద్ధతో ఈ ఉపదేశములను అనుసరించువారు కామ్య కర్మల బంధములు నందుంటురు. 32వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయము. కానీ అసూయ వలన ఈ ఉపదేశములను తిరస్కరించువారు మరియు తమ జీవితమున పాటించని వారు జ్ఞానరహితులు మూఢులు అయ్యి పూర్ణతను పొందు యత్నములలో నాశనము పొందువారగుదురు. 33వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయం. జ్ఞానవంతులైన మనుషులు సైతము తన గుణమును అనుసరించి ఏ కర్మను అనుసరించును. ఏలైనా ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరించుదురు. అట్టేడా నిగ్రహం ఏమి చేయగలదు. 34వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయము. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములు ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములు వంటివి కావున వాటికి ఎవరునూ వశము కాకూడదు. 35వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయము. పరధర్మము చక్కగా నిర్వహించడం కన్నా తప్పులు ఉన్నను స్వధర్మముని ఆచరించడం ఉత్తమము. పరధర్మ పాలనను ప్రమాదకరమైనది కావున దానిని పాటించకలను స్వధర్మ పాలన చేయుచు ప్రాణము వదులుట ఉత్తమమైనది. 36వ శ్లోకము అర్జునుడు పలికిను, ఓ వృష్టివంశ సంజాతుడా, ఇష్టము లేకపోయినా బలవంతము చేయబడినట్టు మనిషి దేని వలన పాపకర్మములు చేయుచున్నాడు. 37వ శ్లోకము కర్మయోగము.
మూడవ అధ్యాయము. శ్రీకృష్ణ భగవానుడు పలికిను, అర్జున అర్జునున రజోగుణము వల్ల పుట్టిన కామమే దానికి కారణము. తదుపరి అట్టి క్రోధముగా పరిణమించును. ఇదియే ఈ ప్రపంచంలో సర్వము కబలించినట్టి పాపభరిత శత్రువు. 38వ శ్లోకము. 3వ అధ్యాయము. కర్మయోగము. ఒక చేత అగ్ని, ధూళి చేత అద్దము, వాయు చేత గర్భము కప్పబడినట్లు కామం యొక్క వివిధ దశలచే జీవుడు కప్పబడి ఉందురు. 39వ శ్లోకము. కర్మయోగము. 3వ అధ్యాయం. ఈ విధంగా వివేకి అయిన జీవుని శుద్ధ చైతన్యం ఎన్నడూ తృప్తి చెందనిదియు మరియు అగ్ని వలె దహించున్నది అయినను కామమని అనాది శత్రువుచే ఆవరించబడును. 40వ శ్లోకము. 3వ అధ్యాయము. కర్మయోగము. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనేవి ఈ కామముని స్థావరములు. వాని ద్వారా కామము జీవుని నిజజ్ఞానమును ఆవరించి అతన్ని మోహము పాలు చేయును. 41వ శ్లోకము. కర్మయోగము. 3వ అధ్యాయము. కావున భరతవంశీయుల శ్రేష్ఠుడా ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహం ద్వారా పాపమునకు పెద్ద చిహ్నమైన కామమును ఆరంభమునే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవమును నాశనము చేయనటి ఈ కామమును అంతము చేయము. 42వ శ్లోకము. 42వ శ్లోకం. కర్మయోగము. 3వ అధ్యాయము. జడ పదార్థము కరణను ఇంద్రియముల మెరుగు, ఇంద్రియముల కరణను మనసు మెరుగు, మనసు కరణను బుద్ధి ఉత్తమము, బుద్ధి కరణను ఆత్మ అత్యంత ఉత్తమము. 43వ శ్లోకము. కర్మయోగము. 43వ అధ్యాయము. ఓ గొప్ప బాహువులు గల అర్జున, కనుక ఆత్మను ఇంద్రియ మనోబుద్ధములకు పరమమైన వానిగా తెలుసుకుని ఆధ్యాత్మిక బుద్ధిచే కృష్ణ చైతన్యం మనసును సరిచేసి ఈ విధముగా ఆధ్యాత్మిక బలముచే మనుషుడు ఈ దుర్గేయమైన కామమండి శత్రువును జయించవలను. శ్రీమద్భగవద్గీత ఎందలి కర్మయోగము అను తృతీయ అధ్యాయము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఓం అజ్ఞానమేంద్రస్య జ్ఞానాన్ని శలాకయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురువే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.